హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఈరోజు ఆంజనేయ స్వామి వారి కీర్తనలో 10వ పాట నేర్చుకుందాం. మీరందరూ కూడా ఈ కీర్తనను ఉడిపిలోను అలాగే మంత్రాలయంలో కూడా బ్రహ్మాండంగా పాడి ఉన్నారు. ఇది నాటకురంజి రాగంలో ఉంది, రూపక తాళం. దీన్ని సాధన చేద్దాం. ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ, ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ. ಜಾಣ ಲಕ್ಷ್ಮಣಗೆ ಜೀವವೀತ ಕನ್ನ, ಜಾಣ ಲಕ್ಷ್ಮಣಗೆ ಜೀವವೀತ ಕನ್ನ. ವಾಣಿಪತಿ ಸಮನಾದವನೇ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೇ, ವಾಣಿಪತಿ ಸಮನಾದವನೇ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೇ. ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ, ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ. ಅಂಜನಾ ದೇವಿಯ ಆತ್ಮಜನೇ, ಕಂಜಕ್ಷ ರಾಮನ ದೂತನೇ. ಅಂಜನಾ ದೇವಿಯ ಆತ್ಮಜನೇ, ಕಂಜಕ್ಷ ರಾಮನ ದೂತನೇ. ಪಾಂಡುಸುತ ಭೂಮಂಡಲೇಶ, ಪಾಂಡುರಂಗನ ಭಕ್ತರ ಪೋಷ. ಪಾಂಡುಸುತ ಭೂಮಂಡಲೇಶ, ಪಾಂಡುರಂಗನ ಭಕ್ತರ ಪೋಷ. ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ, ಜಾಣ ಲಕ್ಷ್ಮಣಗೆ ಜೀವವೀತ ಗನ್ನ. ವಾಣಿಪತಿ ಸಮನಾದವನೇ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೇ. ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ. ಮೂಲ ಗುರು ಮಧ್ವರಾಯರಾಗಿ ಮೂಲ ದೈತ್ಯರ ನೀಗಿ, ಮೂಲ ಗುರು ಮಧ್ವರಾಯರಾಗಿ ಮೂಲ ದೈತ್ಯರ ನೀಗಿ. ನರಹರಿ ಪುರಂದರ ವಿಠಲನ ಕೀರ್ತಿ, ನರರಿಗೆ ತೋರಿದ ನಿಜ ಗುರುಮೂರ್ತಿ. ನರಹರಿ ಪುರಂದರ ವಿಠಲನ ಕೀರ್ತಿ, ನರರಿಗೆ ತೋರಿದ ನಿಜ ಗುರುಮೂರ್ತಿ. ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ, ಜಾಣ ಲಕ್ಷ್ಮಣಗೆ ಜೀವವೀತ ಗನ್ನ. ವಾಣಿಪತಿ ಸಮನಾದವನೇ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೇ. ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ, ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನೀಯನ್ನ. ಜಯ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ఓ వాయుదేవ, నన్ను పాలించము. ప్రాణనాథ పాలిసో, పాలించవయ్యా, నన్ను కాపాడవయ్యా. జాణ లక్ష్మణకి జీవవిత్త ఘన్న. జాణ లక్ష్మణుడు మహావీరాది వీరుడైనటువంటి లక్ష్మణస్వామికి మరి ఆయన మూర్ఛితుడైనప్పుడు సంజీవ పర్వతం తెచ్చి ఆయనకి ప్రాణదానం చేశాడు. ఆయనకే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరి ప్రాణములను కాపాడినటువంటి ఘనుడు ఆయన. అందుకనే జాణ లక్ష్మణునికి జీవవిత్త ఘన్న, లక్ష్మణ స్వామికి జీవితం ఇచ్చినటువంటి ఘనమైనటువంటి వాడు ఘనుడా. వాణిపతి సమనాదవనే, వాణిపతి ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే రాబోయే బ్రహ్మ పదవికి వచ్చినటువంటి వాడు కాబట్టి వాణిపతి అంటే బ్రహ్మదేవుడికి సముడు. అంటే సృష్టిలో అవతరించినటువంటి సృష్టిలో అందరి జీవులను సృష్టించిన వాడు, సృష్టి స్థితి లయములకు మూలం భూతం శ్రీమన్నారాయణమూర్తి.
ఆయన సర్వశ్రేష్ఠుడని అందరికీ తెలుసు. దాని తర్వాత ఆయన యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మీదేవి. వీళ్ళిద్దరికీ జన్మ లేదు, వాళ్ళు పుట్టరు, వాళ్ళు అవతరిస్తారు. ఇక దాని తర్వాత నుంచి బ్రహ్మదేవుడు పర్యంతం, బ్రహ్మ నుండి తృణ పర్యంతం అందరూ జీవులు కింద లెక్క. అంటే జీవుడు అంటే పుడతాడు, పుట్టాడంటే మరణిస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా నా స్వామివారి యొక్క నాభి కమలంలో పుట్టాడు, ఉద్భవించాడు, జన్మించాడు. కాబట్టి జన్మించిన ఎవరికైనా మరణం తప్పదు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా మరణం తప్పదు. అంటే మరణం అంటే మనలాగా మనం మరణించేట్టుగా అట్లా ఉండదు వాళ్ళది. వాళ్ళ అవతారం చాలిస్తారు. కాబట్టి వాళ్ళు దేవతలు, అందులోనూ ఋజుగణములు. ఋజుగణములు అంటే నలుగురు ఉన్నారు. అంటే బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, వాయుదేవుడు, భారతీదేవి, ఈ నలుగురు ఋజుగణములని పిలుస్తారు. ఋజుగణములు అంటే జీవరాశుల్లో అత్యంత గొప్పమైనటువంటి వారు. అంటే వాళ్ళకి అవతారం తీసుకున్నా కూడా వాళ్ళకి అజ్ఞానం రాదు. అంటే నిరంతరము పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉంటారు. జ్ఞానం అంటే భగవంతుడి పైన అచంచలమైన విశ్వాసం. భగవంతుడి పైన అచంచల విశ్వాసం ఉంటే అది పరిపూర్ణ జ్ఞానం కింద లెక్క. ఆ రీతిగా తమ యొక్క అవతారంలోనైనా సరే, తమ తమ పదవిలో ఉన్నప్పుడైనా సరే, అంటే బ్రహ్మగా ఉన్నా, అవతరించిన వాయుదేవుడిగా ఉన్నా, లేకపోతే హనుమంతుడిగా అవతరించిన వాళ్ళకి అవతారంలో కూడా వాళ్ళకి అజ్ఞానం అనేది ప్రవేశించదు. నిరంతరము జ్ఞాన స్వరూపులుగా ఉంటారు. వాళ్ళని ఋజుగణములు అంటారు. కాబట్టి వాణిపతి సమనాదమనే, వాణిపతి అంటే బ్రహ్మదేవుడికి సముడా. సముడా అంటే ఆ రెండు సమానమైన పదవి. వాయుదేవుడు కూడా బ్రహ్మదేవుడికి సముడే, కాకపోతే కొద్దిగా తక్కువ. అంటే ఈ బ్రహ్మ పదవికి రాబోయేవాడు ఆయన బ్రహ్మ పదవిలో ఉన్నవాడు. కాబట్టి ఆయన ఇప్పుడు కలెక్టర్గా పనిచేస్తున్న వాడికి, కలెక్టర్గా రాబోయేవాడికి తేడా ఉంటుంది. అంటే ఈయన ఇంకా కలెక్టర్ కాలా. కాబట్టి కలెక్టర్గా పదవిలో కూర్చున్న వాడికి అంటే రాబోయేవాడు తక్కువ కిందకుంటాడు. అలాగే బ్రహ్మ పదవిలో ఉన్నటువంటి ఇప్పుడు బ్రహ్మకు, రాబోయే బ్రహ్మకు కొద్దిగా తేడా ఉంటుంది. అంటే ఆయన తక్కువ. కాబట్టి వాయుదేవుడు బ్రహ్మ పదవికి సమానమైన వాడే, కాకపోతే ఈయన పదవికి ఇంకా రాలేదు. కాబట్టి వాణిపతి సమనాదమనే రాణి భారతి రమణ, భారతీదేవి యొక్క నాథుడు. అంటే ఆయన యొక్క ఆవిడ యొక్క భర్త. ఇక చరణంలో అంజనాదేవి పుత్రుడా, అంజనాదేవి ఆత్మజనే, ఆవిడకు కుమారుడిగా పుట్టినవాడా, కంజాక్షుడైనటువంటి అంటే తామర పువ్వులు వంటి కన్నులు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి దూతగా ఉన్నటువంటి వాడు శ్రీరామన దూతని. పాండుసుత ఇప్పుడు రెండవ అవతారం. పాండుసుత అంటే పాండురాజు కుమారుడు, అంటే భీమసేనుడిగా భూమండలములను పాలించినవాడు. భూమండలేశ అంటే ధర్మరాజు రాజు అయితే భీమసేనుడు యువరాజు. కాబట్టి భూమండలేశ పాండురంగన భక్తర పోష. నిరంతరము హనుమంతుడు కానీ, భీమసేనుడు కానీ, మధ్వాచార్యులు కానీ వీళ్ళు భగవంతుడి యొక్క, పాండురంగుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి, ఆయన యొక్క భక్తులను కాపాడేటువంటి వారు. పాండురంగని భక్తుల పోష కూడా. అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, శ్రీమన్నారాయణమూర్తి యొక్క భజన చేసేటువంటి భక్తులం. కాబట్టి మనల్ని అందరికీ కూడా కాపాడేటువంటి వాడు వాయుదేవుడు. అందువల్లనే నిరంతరము వాయుదేవుడిని స్తోత్రం చేయాలని పెద్దలు చెప్తారు. రెండవ చరణంలో మూడవ అవతారం గురించి చెప్తారు. మూల గురు మధ్వరాయరాగి అంటే మూల గురువు అంటే గురువులలో అత్యంత గొప్పవాడు. ఎందుకంటే లోకంలోనే అందరికంటే శ్రేష్ఠుడు వాయుదేవుడు అని చెప్పాం కదా, జీవోత్తముడు ఆయన. కాబట్టి జీవులలో ఉన్నటువంటి అజ్ఞానములన్నీ దూరం చేసేటువంటి ఏకైక మహానుభావుడు వాయుదేవుడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. అందుకని ఆయన్ని పూర్ణ ప్రజ్ఞుడు అంటారు. కాబట్టి అందుకని మూల అంటే అసలైన అని అర్థం. మూల గురువు అంటే అసలైన గురువు మధ్వాచార్యులుగాను, అలాగే మూల గురు మధ్వరాయరాగి మూల దైత్యరనీగి అంటే రాక్షసులను, దైత్యుల యొక్క నాశనం చేసినటువంటి వాడు, దైత్యుల నాశకుడా.
నరహరి పురందర విఠలన కీర్తి. నరహరి అంటే నరసింహుడైనటువంటి అంటే నారాయణమూర్తి. నారాయణమూర్తిని ఎలాగైనా పిలవచ్చు. నరసింహస్వామి రూపాన్ని దాల్చినటువంటి శ్రీ పాండురంగ విఠలుని యొక్క కీర్తిని నరులకు చూపించిన నరరికి తోరిద అంటే భగవంతుడి యొక్క దర్శనం చేయించేటువంటి వాడు హనుమంతుడు. అందుకనే ప్రతి దేవాలయంలోనూ స్వామివారి ఎదురుగా హనుమంతుడు నిలబడి ఉంటాడు. అంటే తాను తరిస్తూ తిరుమలలో కూడా పెద్ద విగ్రహం ఉంటుంది, ఆంజనేయ స్వామివారి విగ్రహం. అది ఎలా ఉంటుంది? స్వామివారి ఆనంద నిలయం హనుమంతుడికి వెనకాల ఉంది. కానీ ఈయన భక్తులకు స్వాగతం చెప్తూ చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాడు. అంటే తనలాగా భక్తి పరవశత్వంతో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వాగత సుస్వాగతాలు చెప్తూ చేతులు జోడించి భగవంతుడి సేవలో తరిస్తూ మనల్ని కూడా తరింపు చేయడానికి ఆ మార్గాన్ని చూపించిన వాడు హనుమంతుడు. కాబట్టి నరులకు భగవంతుని యొక్క రూపాన్ని చూపించినటువంటి నిజమైన గురుమూర్తి. అంటే తోరిత నిజ గురుమూర్తి. నిజమైనటువంటి గురువు వాయుదేవుడు. గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు. కుశబ్దం అంధకారస్య ప్రకారం తం నిరోధక. అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని కల్పించేటువంటి వాడు గురువు అని అర్థం. అంటే అజ్ఞానం అంటే భగవంతుడిలో విశ్వాసం తగ్గి ఎవరైతే ఉంటారో అది అజ్ఞానం. ఎందుకంటే చేసేవాడు, చేయించేవాడు, నడిపించేవాడు, సృష్టి చేసేవాడు సమస్తము భగవంతుడే అనేటువంటి జ్ఞానం లేకపోతే అది అజ్ఞానం కిందకి వస్తుంది. కాబట్టి ఆ అజ్ఞానాన్ని దూరం చేసి భగవంతుడి పైన అచంచలమైన భక్తి విశ్వాసం కలిగించేవాడే గురువు. అటువంటి గురువులలో అగ్రగణ్యుడైనటువంటి వాడు హనుమంతుడు. అందువల్ల ఆయన నిరంతరము భగవంతుడి ఎదుర నిలబడి అందరికీ భగవంతుడిని దర్శనం చేయిస్తూ మనకి భగవంతుడి పైన ఆ జ్ఞానాన్ని చూపించేటువంటి వాడు, నిలిపేటువంటి వాడు వాయుదేవుడు. అందుకని ఆయన నిజమైన గురుమూర్తి వాయుదేవుడు అని ఈ పాటకు అర్థం. హరే శ్రీనివాస.